90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్తే మేడం. నమస్తే అండి జవేరి. ఎలా ఉన్నారు? యా ఫైన్. సో వీడియోస్కి చాలా హ్యూజ్ రెస్పాన్స్ వస్తుంది. అవును. అలాగే క్లాసెస్ గురించి అడుగుతున్నారు, 1 డే వర్క్షాప్ లాంటిది. సో ఎస్పెషలీ బ్లౌజ్ స్టిచ్చింగ్ కానివ్వండి, కటింగ్ ఈజ్ వెరీ బేసిక్ అండ్ ఇంపార్టెంట్ కదా మెజర్మెంట్స్తో. సో నెక్ పరంగా చూసుకుంటే మ్యామ్ చాలా వరకు నెక్ సరిగ్గా రాకపోతే షోల్డర్స్ జారడం ఇవన్నీ చూస్తూ ఉంటాం. సో ఎగ్జాక్ట్గా నెక్ కటింగ్ ఎలా చేసుకోవాలి అండ్ క్లాసెస్ గురించి డీటెయిల్స్ ప్లీజ్. మనము బ్లౌజెస్ నేర్చుకోవాలి, డ్రెస్సెస్ నేర్చుకోవాలి అంటే ఒక బేసిక్ ఒకటి మనకి సిలబస్ అనేది ఉంటుందన్నమాట. అంటే ఒక్కొక్కళ్ళు ఇంట్రెస్ట్ తోటి బ్లౌజే నేర్చుకోవాలి అనుకుంటారు. అలాంటి వాళ్ళకి 1 డే ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తున్నాం అనమాట. అందులో మనం ఏం నేర్పిస్తామంటే బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ 2 నేర్పిస్తాము. 1 డేలో మీకు పర్ఫెక్ట్గా మెజర్మెంట్స్ అంటే బాడీ మెజర్మెంట్స్తో ఎలా కటింగ్ చేసుకోవాలి, ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది ఆ సెషన్లో మనం చెప్తాం. ఇంకా అడ్వాన్స్డ్ అంటే కొంచెం నాలెడ్జ్ ఉంటుంది కదా, నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి కొంచెం అడ్వాన్స్ లెవెల్లో మనం చెప్తాం అనమాట. అంటే ప్యాటర్న్స్, డిఫరెంట్ డిజైన్స్ ఇలాంటివన్నీ మనం చెప్తుంటాం. సో మరి ఎలా సంప్రదించాలండి? కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మనకు కాల్ చేస్తే మన డీటెయిల్స్ అన్నీ ఇస్తారండి. సో ప్లీజ్ ప్రొసీజర్. ఇప్పుడు మనము మామూలుగా బ్లౌజ్కి మనకి నెక్, బోట్ నెక్ తీసుకోవచ్చు, డీప్ నెక్ తీసుకోవచ్చు. ఎలాంటి నెక్స్ అయినా ఫస్ట్ ఓన్లీ నెక్ గురించి ఇవాళ డిస్కషన్ చేసినట్టయితే నెక్ అనేది ఎలా తీసుకోవాలి, దాన్ని ఎలా కట్ చేసుకోవాలి ప్రాపర్గా, అది మేజర్ థింగ్ బ్లౌజ్లో ఏంటి అంటే నెక్కే. ఎందుకంటే అది సరిగా కటింగ్ రాకపోతే బ్లౌజ్ ఇలా షోల్డర్స్ జారడం అలా జరుగుతుంది. అలా ఎందుకు అవుతుంది ఇప్పుడు మనం కటింగ్లో చూద్దాం. ఫస్ట్ మనం నెక్ కట్ చేసుకోవడానికి షోల్డర్ కావాలి. అంటే ఈ షోల్డర్ని నేనేంటంటే కొంతమంది బాగా డీప్ పెట్టుకుంటారు. డీప్ పెట్టుకున్నప్పుడు నెక్ పార్ట్కు మనం 2.5 కంటే ఎక్కువ తీసుకోవద్దు అనమాట. ఎందుకంటే ఇది కటింగ్ అప్పుడు మనకు ఫైండ్ ఆఫ్ అయిపోతుంది. నేను ఇప్పుడు ఫోల్డింగ్లో మీకు ఓన్లీ బ్యాక్ పార్టే చూపిస్తాను. బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ 2 చూపిస్తాను. మనం నెక్ కోసం 2.5 తీసుకుంటాం అండ్ షోల్డర్ 2.5, మొత్తం కలిపి నేను 5.5లో షోల్డర్ అనేది కంప్లీట్ చేస్తాను. ఎందుకంటే ఇది మొత్తం కవర్ అయిపోతుంది కాబట్టి ఇది షోల్డర్ జారకుండా మన షోల్డర్ ఎంత కరెక్ట్ మెజర్మెంట్స్తో తీసుకుంటామో నెక్ అనేది జారకుండా పర్ఫెక్ట్గా మనం చూసుకోవాలి. ఇప్పుడు మనం బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నప్పుడు నెక్ మనం ఇలా స్ట్రైట్గా మెజర్ చేసుకోకూడదు. ఎప్పుడైనా షోల్డర్ నుంచి ఈ నెక్ పార్ట్ అనేది క్రాస్గా తీసుకోవాలి. క్రాస్గా తీసుకున్నప్పుడు ఇప్పుడు మనం 7 ఇంచెస్ అనుకున్నాం అనుకోండి, ఆఫ్టర్ స్టిచ్చింగ్ కూడా మనకు 7 మెజర్ చేస్తే 7 ఇంచెసే రావాలి. మనం దాన్ని ఎలా మెజర్ చేసుకోవాలి అంటే ఇక్కడి నుంచి క్రాస్గా 7కి కొంచెం పైనే తీసుకోవాలి, 1/2 ఇంచ్. ఎందుకంటే స్టిచ్చింగ్ తర్వాత అది కొంచెం ఫోల్డింగ్ అవుతుంది కాబట్టి మనం ఎగ్జాక్ట్గా 7 ఇంచెస్ వస్తుంది. ఇక్కడ నుంచి ఒక బాక్స్ ప్రిపేర్ చేసుకోవాలి ఫస్ట్ మనం. ఇప్పుడు మనం రౌండ్ నెక్ తీసుకుందాం అనుకోండి. ఇప్పుడు ఇక్కడ ఎగ్జాక్ట్గా బాక్స్ లోపలే ఉండాలి. ఇక్కడ మటుకు కొంచెం ఒక 2-3 లైన్స్, అంటే నేను టేప్లో చూపిస్తున్నాను కదా, ఈ టేప్లో చూపించినట్టు ఒక 2 లైన్స్ మనం ఎక్స్ట్రా తీసుకుంటాం. ఎక్స్ట్రా తీసుకొని ఇక్కడి నుంచి మనం రౌండ్ సర్కిల్ తీసుకుంటాం. చూసారు కదా. ఇప్పుడు అంటే చాలా మంది ప్రిఫర్ చేస్తుంటారు డీప్ నెక్ కావాలి అనుకునే వాళ్ళకి ఇలా మనం కొంచెం ఏంటంటే ఇలా కొంచెం మెజర్ చేసుకొని ఇక్కడి నుంచి రౌండ్ తీసుకుంటాం. అలా డీప్ అవసరం లేదు అనుకుంటే ఈ బాక్స్లోనే మనం మెజర్ చేసుకొని రౌండ్ కానీ ఏ షేప్ అయినా మనం ఇక్కడ కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ పక్కన ఆర్మ్ హోల్, ఇది 5.5 అని చెప్పాను కదా ఆల్రెడీ. ఇప్పుడు మనం ఓన్లీ నెక్స్ గురించే మాట్లాడుకుంటున్నాం. ఈ నెక్ అనేది ఇప్పుడు ఎలా వస్తుందో కటింగ్ చేసి చూద్దాం. మనం క్లాస్లో కూడా మనం తీసుకున్నట్లయితే దీని ఫినిషింగ్ ఎలా చేయాలి, దీని హెమ్మింగ్ ఎలా చేయాలి ఇంకా డీటెయిల్డ్గా ఉంటుంది క్లాస్లో. మనం ఇక్కడ ఓన్లీ కటింగే చూపిస్తున్నాము. ఇలా రౌండ్ డీప్ వస్తుందన్నమాట. ఓన్లీ నేను నెక్ పార్టే ఎలా కట్ చేసుకోవాలి అనేది నేను చూపిస్తున్నాను. సో చాలా సింపుల్గా విదిన్ ఏ సెకండ్స్ అనొచ్చండి, అంత సింపుల్గా మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మరి చాలామంది నేర్చుకోవాలని ఉంటారు మ్యామ్, ఆల్రెడీ ట్రైన్ అయిన వాళ్ళు అండ్ ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తూ కూడా అంటే కాన్ఫిడెన్స్ లెవెల్ వల్లనో లేకపోతే ఏదైనా కావచ్చు
అలానే ఉండిపోతారనమాట. మరీ ఆ ప్రొఫెషన్లోకి జాయిన్ అవ్వాలి అన్న కూడా వాళ్ళు కూడా అర్హకుల క్లాసెస్కి? తప్పకుండా. ఎందుకంటే మనము వచ్చినా రాకపోయినా ఎలాంటి వాళ్ళకైనా మనం ట్రైనింగ్ ఇస్తాం ఇక్కడ. ఎందుకంటే బాడీ మెజర్మెంట్స్ ఎలా ఈజీగా తీసుకోవాలి, ఎలా కటింగ్, అందుకే నేను పేపర్ మీద చూపించడానికి రీజన్ కూడా అదే. ఎందుకంటే పేపర్ ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే తర్వాత మనం క్లాత్లోకి వెళ్ళాలి. క్లాత్లోకి వెళ్తే అది వేస్టేజ్ అవుతే మళ్ళీ ఒకసారి మనం దాన్ని ఏం చేయలేం. పేపర్ అయితే ఎన్నిసార్లు అయినా మనం కట్ చేసుకొని ప్రాక్టీస్ చేయొచ్చు అనమాట. ఇంత పేపర్ కటింగ్ ప్రాక్టీస్ చేస్తే మనకు అంత పర్ఫెక్షన్ వస్తుంది. సో పేపర్ కటింగ్కి క్లాత్ కట్ చేసేకి మ్యామ్ డిఫరెన్స్ ఉంటుంది కదా, మరి పేపర్లో కట్ చేసి క్లాత్ అలా మూవ్ అవ్వడం? ఎగ్జాక్ట్. దానికి తగ్గ పిన్స్ ఉంటాయి, అది పెట్టుకొని మనం నీట్గా కట్ చేసుకుంటే ఎగ్జాక్ట్ పేపర్ తీసుకెళ్ళి దాని మీద మనం సేమ్ యాస్టీస్గా కాపీ పేస్ట్ లాగా మనం కట్ చేసుకొని నీట్గా కూడా కట్ చేసుకోవచ్చు. అలా మనం ట్రైనింగ్ ఇస్తాం అనమాట. 1 డేలో మీ బ్లౌజ్ మీరు కుట్టుకునేలాగా మేము ట్రైనింగ్ ఇస్తాం. ఓ 1 డే వర్క్షాప్ ఫర్ బ్లౌజ్ మేకింగ్? ఓన్లీ బ్లౌజ్, సింపుల్ బ్లౌజ్ 1 డేలో మీకు పర్ఫెక్ట్గా మీకు బ్లౌజ్ స్టిచ్చింగ్ నేర్పిస్తాం. సో చూసారు కదండి, 1 డే వర్క్షాప్, విదిన్ 1 డేలో బ్లౌజ్ కుట్టడం మీరు నేర్చుకొని సింప్లిఫైగా అంటే ఈజీగా చాలా వెరైటీస్తో 1 డే వర్క్షాప్లోనే నేర్చుకోవచ్చు. మరి ఆసక్తి గల వారు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ మ్యామ్. నమస్తే.